కాసేపట్లో తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశం కానున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో చర్చించి పర్సంటేజీ విధానం, భవిష్యత్తు కార్యాచరణను ఎగ్జిబిటర్లు ప్రకటించనున్నారు. ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామాతో పర్సంటేజీ వివాదం మరింత ముదిరిపోయింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సినిమా విడుదలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశం కాబోతున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ భేటీ జరగబోతోంది. జరగబోయేటువంటి ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఫణి, తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ భేటీ జరగబోతోంది. పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎటువంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది రోజు? నల్లి, ముఖ్యంగా ఈ రోజు మొత్తం తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వబోతున్నారు. మన ఛాంబర్ లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మొత్తం అందరూ సమావేశం కానున్నారు. అందరూ ఒక్కొక్కగా ఇప్పుడే చేరుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి నుంచి సునీల్ నారంగ్ తప్పుకోవడంతో, ఆయన రాజీనామాతో కొంచెం ఈ పర్సంటేజీ ఎగ్జిబిటర్లకి నిర్మాతలకి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా వేరే రూట్ పట్టాయి. అయితే ప్రస్తుతం సునీల్ నారంగ్ రాజీనామాని ఆమోదించడంతో ప్రస్తుతం ఆయన ప్లేస్ లోని మరొక వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేటువంటిది మెయిన్ ఎజెండాగా వీళ్ళందరూ కలిసి కూర్చోవడం జరుగుతోంది. బహుశా శేఖర్ అనేటువంటి ఒక ఎగ్జిబిటర్ ని ఈ రోజు ప్రెసిడెంట్ గా ఎన్నుకునే అవకాశం కూడా మనకు కనబడతా ఉంది. అయితే అట్ ద సేమ్ టైం గత కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్స్ కి, అలాగే ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య జరుగుతున్నటువంటి మీటింగ్స్ లో ఇంకా పూర్తి స్థాయిలో ఎటువంటి కార్యాచరణ కూడా రూపొందలేదు. అయితే దాని మీద పెద్ద సినిమా కూడా తమకు పర్సంటేజ్ కావాలి అని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిబిటర్లు పట్టుబడడం జరుగుతుంది. అలాగే సురేష్ బాబు అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్స్ లో సరే పెద్ద సినిమాకి కూడా రెంట్ తో పాటు ఒక 7.5% పర్సంటేజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఒక లేఖ కూడా అప్పుడు బయటికి రావడం జరిగింది. కానీ అది తాను బయటికి వెల్లడించలేదని, తన పర్మిషన్ లేకుండానే అది బయటికి రావడం జరిగిందని సురేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏమంటున్నారో, వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నారో అనేటువంటి విషయాల మీద కూడా ఎగ్జిబిటర్లు ఈ రోజు మనకి తెలియజేసే అవకాశం కనబడతా ఉంది నళిని. అండ్ ఫైనల్ గా ఈ రోజు ఈ పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లానే సమావేశాలు కొనసాగే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తున్నారు అక్కడ? అంటే ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ మాత్రం చాలా పట్టుదలతోనే ఉన్నారు ఈ విషయం మీద. తమకు ఒక క్లారిటీ వచ్చే వరకు తమ నిర్ణయాల్ని మార్చుకునేది లేదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా ప్రొడ్యూసర్ సెక్టర్ తో చెప్పడం జరుగుతా ఉంది. బట్ వాళ్ళు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం కనబడతా ఉంది. సో ఎందుకంటే ఈ రోజు అనేటువంటి సినిమా సక్సెస్ అవడం అనేటువంటిది ఇండస్ట్రీకి అవసరం అని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో వీళ్ళు మొండి పట్టుదలకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదని అన్న విషయం మీద కూడా ఎగ్జిబిటర్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక అంతిమ నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే అది ఈ రోజు వెల్లడిస్తారా, లేకపోతే రేపు ఎల్లుండి కూడా వీళ్ళ మధ్య మీటింగ్స్ జరగబోతున్నాయి, వాటి తర్వాత వెల్లడిస్తారా అనేటువంటి విషయం మనం వేచి చూడాల్సిందే నళిని. రైట్ ఫణి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ సమావేశంలో పూర్తిగా పర్సంటేజ్ విధానం గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎగ్జిబిటర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.